రైట్, మనతో పాటు అడ్వకేట్ ఉపేంద్ర అన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, గతంలో విచారణ కంప్లీట్ అయింది, అనంతరం కేటీఆర్ గారు బయటకు వచ్చి ఇదంతా ఒక లొట్టపీస్ కేసు అని చెప్పిండ్రు. మళ్ళీ ఎందుకు ఏసీబీ మళ్ళీ పిలవాల్సి వచ్చింది? అంటే నిజంగా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఏమైనా జరిగిందనుకోవచ్చా ఈ కార్ రేసులో? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నోటీసుల పేరుతోటి లేదా కేసుల పేరుతోటి లేకపోతే మీడియాలో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడపాలనే కాన్సెప్ట్. ఆ రోజు మీరు ఫస్ట్ రోజు మీడియాలో ప్రచారం చేసినప్పుడే ఇదేదో ఇక్కడ కుంభకోణాలు ఉన్నాయి లేదా లంబ కోణాలు ఉన్నాయి, ఇక్కడ ఏదో జరిగిపోయిందని మీరు చెప్పినప్పుడే నెక్స్ట్ రోజే రామన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ప్రతి విషయం క్షుణ్ణంగా చెప్పిండు. దీంట్లో ఎక్కడ కూడా అవకతవకలేం జరగలేదు. నేను ఆ రోజు మంత్రిగా ఉన్న, మున్సిపల్ శాఖ మంత్రిగా, మనం ఈ ఫార్ములా అనేది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మధ్యలో ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ప్రైవేట్ వాళ్ళు పక్కకు పోయినారు, గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి పక్కకు పోవడం ద్వారా వెనకకు పోతే బాగుండదు, హైదరాబాద్ ఇమేజ్ ఏదైతే ఉన్నదో అది దెబ్బతినకూడదు. ప్రపంచంలో భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ రేస్ అనేది పెట్టినాము, ఎవరు చేయలే ఇంతవరకు. హైదరాబాద్లో జరిగినాయి, ప్రపంచం అంతా మన వైపు చూసింది. అనేక మంది క్రికెట్, సినిమా వాళ్ళు, వ్యాపారులు అందరూ వచ్చి చూశారు. 700 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చినాయి. మనకి అమర్ రాజా లాంటి కంపెనీలు కూడా దీని మీద వచ్చినారు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ కాలుష్య రహితం చేయాలని చెప్పేసి, ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని చెప్పేసి, అట్లనే మనము ఉద్యోగులకి, నిరుద్యోగులకు ఉపాధి అనే ఉద్దేశంతో రామన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్రమంలోనే వారు ఏం చేసినారంటే ఇది వెనకపోతే బాగుండదు కాబట్టే ఏం చేసిందంటే మనమే నడిపిద్దామని హెచ్ఎండి అధికారులకు చెప్పి మీరు ఏదన్నా వాళ్ళకి కావాల్సి ఉంటే పంపించమని చెప్పేసి అన్నాడు. వాళ్ళు సరిపోవట్లేదంటే దాంట్లో డబ్బులు ఇక్కడ అకౌంట్ నుంచి అక్కడికి పోయినాయి, ఒప్పుకుంటాం మనం కూడా, డాక్యుమెంట్లు కూడా చెప్పినాయి. ఇక్కడ ఇంకా దొంగతనం ఏముంది, అక్కడికి పోయినాయి, అక్కడ వాళ్ళు కూడా వచ్చినాయి అని చెప్పారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించి చేసిర్రు ఈ పనులు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్. అది ఇక్కడ నువ్వు పెట్టింది ఏసీబీ కేసు. ఏసీబీ కేసు అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. ఫస్ట్ ఇక్కడ లంచం సబ్జెక్ట్ రావాలి, లంచం అడిగినోడు కావాలి, లంచం ఇచ్చినోడు కావాలి. అడిగినప్పుడు బాధితుడు ఎవడు, విక్టిమ్ ఎవడు, బాధపడేటోడు విక్టిమ్, వాడు కంప్లైంట్ ఇవ్వాలి ఏసీబీకి. ఇస్తే వీళ్ళు తర్వాత రచన చేసి వారు పట్టుకుంటారు, శిక్ష వేస్తారు. ఇది ఏసీబీ. మరి ఇక్కడ కంప్లైంట్ ఎవరు? ఇక్కడ నష్టం ఏముంది అంటే నువ్వు చెప్పినట్టు ఆర్బీఐ గైడ్ లైన్స్ లేవు అని అంటున్నావు నువ్వు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రొసీజరల్ ల్యాబ్స్, అది వేరే కాదు కదా. అది డబ్బు పోయింది, డబ్బు ఉన్నదాడ, ఆ డబ్బు తెచ్చే ప్రయత్నం కూడా వీళ్ళు ఏం చేయలేదు. అయితే తర్వాత రామన్న ఏమన్నాడు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ నువ్వు ఈ ప్రపగండా, ఈ మీడియాల ప్రచారము, ప్రజలని బదనాం చేసుడు, మమ్మల్ని బదనాం చేసుడు కాదు. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి. నువ్వు ఏసీబీ పిలిచి 4 గోడల మధ్య వాళ్ళు అడిగిన ప్రశ్నలు నేను ప్రెస్ మీట్లో చెప్పినే వాళ్ళు అడిగిరు, అదే సమాధానం నేను చెప్పిన. ఇదంతా ఎందుకు? నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి లెటర్ పెట్టినాడు. లెటర్ పెడితే అసెంబ్లీలో అన్ని మీరు అడిగే వాటికి నేను సమాధానాలు చెప్తా, నువ్వు అవసరం అనుకుంటే ఏసీబీ వాళ్ళు వేసే ప్రశ్నలే నువ్వు వెయ్యి, దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఇది తెలంగాణ సమాజానికి తెలవాలి ఎవరు తప్పు చేసిరు, ఎవరు ఒప్పు చేసిరని. అసెంబ్లీ కాల్ఫర్ చేయాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టలేదు కదా. ఇలా నేను ఇంకోటి కూడా చెప్తున్నా తమ్ముడు, ఇలా భారతదేశంలో లై డిటెక్టర్ టెస్ట్ కావాలి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి నాకు అని చెప్పి మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు మన కేటీఆర్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సూటిగా సవాల్ విసురుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనికి మీరు సిద్ధంగా అండి, ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించండి. ఇలా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఏసీబీ కేసులు ఉన్నాయి కదా, వారు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు కదా. నువ్వు కూడా రాడికి, రామన్న కూడా వస్తా అంటున్నాడు. నీకు కెమెరాలు పెట్టండి, మీడియా పెట్టండి, ప్రపంచం చూడాలి. ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే గతంలో ఆ విచారణకు హాజరయ్యేటప్పటికి క్యాష్ పిటిషన్ వేసి నాట్ టు అరెస్ట్ తీసుకొని మరి విచారణకు పోయిండు. ఈసారి అలాంటి ఏం లేవు, ఇక అరెస్ట్ తప్పదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నా, నువ్వు చేస్తావు గాక ఏసీబీ ఎఫ్ఐఆర్ మీదనే ఈడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే ఈడీలో మనకు తెలుసు, ఒక ఎస్సీ ఎస్టీ కేసులో ఎఫ్ఐఆర్ అయితే ఏమైందో తెలుసు, 498లో ఎఫ్ఐఆర్ అయితే ఏందో తెలుస్తుంది. ఇదంతా ప్రొసీజరల్. నువ్వు ఎఫ్ఐఆర్ చేసినావు, నువ్వేం చేస్తావో చేయగాక. నేనేమంటున్నా, ఆ కేసులో దమ్ము లేదు అంటున్నాం మేము. ప్రాథమికంగా నువ్వు అసలు లోకల్ స్టాండే లేదు ఆ కేసు పెట్టనీకే అంటున్నావు. సరే పెట్టినావు, నువ్వు ఈ రకంగా పిలుస్తున్నావు, ఎన్నిసార్లైనా పిలుస్తాం. మాకు చట్టాలంటే గౌరవం ఉంది, కోర్టులు అంటే నమ్మకం ఉంది, ఈ ఏజెన్సీలు ఏదైతే విచారణ చేసే ఏజెన్సీలను కూడా మేము గౌరవిస్తాం. కాబట్టి రామన్న పోయినసారి అంటే పిచ్చి పిచ్చి చేస్తున్నారు, వీళ్ళకి కూడా కొంచెం గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి కోర్టు నుంచి కూడా ముట్టకాయలు అయిపోయాలని మేము పోయినాం. కోర్టు కూడా రామన్నను అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఇప్పుడు ఏమైతుంది, నువ్వు పిలిచినావు, మేము వస్తాం. నువ్వేం చేస్తావు? రేపు నువ్వు ఇలా 15 కేసులు పెట్టిండు రామన్న మీద, 14 కేసులు పెట్టిండు. 14 కేసుల్లో 7 కేసులు క్వాష్ చేసింది హైకోర్టు. క్వాష్ చేయడం అంటే అసలు అందులో ఏం లేదు అని చెప్పి, ఆ సెక్షన్లో నిలబడవు అని చెప్పి, మీరు ఇచ్చిన కంప్లైంట్ కరెక్ట్ కాదని చెప్పి, అందులో ఇంగ్రీడియంట్స్ లేవని చెప్పి
పాస్ చేయడం అంటే మాటలు కాదు. అంటే 50% నువ్వు తప్పులు కేసులు పెడుతున్నామని రాష్ట్ర హైకోర్టే ఉన్నత న్యాయస్థానం చెప్పినట్టు కదా. నేనేమంటున్నా, నువ్వు ఈ కేసు కూడా ఇందులో ఏం లేకుండా పిలుస్తున్నావు అంటున్నాం మేము. సరే పిలిచినావు కాక మరి ఇట్లా పిలిచి ఇట్లా టైం పాస్ చేసి 420 హామీలో లేకపోతే ఈ 6 గ్యారెంటీలో నువ్వు అవి మునిగిపోవడం కోసం అవి అడగొద్దని, మహిళలు తులం బంగారం అడుగుతారని, రైతు బంధు అడుగుతారని, విద్యార్థులు హాస్టల్లో భోజనం బాలేదు అడుగుతారని, నువ్వు గిట్టుబాటు ధర లేదని చెప్పి, పంటలు గొంటు లేదని చెప్పి, రైతులు 500 మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి, లగచర్ల కేసులో ఇబ్బంది పడుతున్న లగచర్ల భూమి బాధితులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అక్కడ పోయి ఎంబడబడ్డరు. మూసి బాధితులు నిన్ను ఎంబడబడ్డరు. మీ వాళ్ళ నాయకుల్ని పేదోళ్ళ ఇండ్లు గుంజితే, ఎస్సీ ఎస్టీలు ఇండ్లు గుంజితే, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి అన్ని కేసులలో రామన్న ఎందుకు బ్రహ్మాండంగా నెంబర్ 1 గుండి నిలబడి ప్రశ్నిస్తున్నాడు కదా. కాబట్టి రామన్నని ఇబ్బంది పెట్టాలి. ఇలా రామన్న అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకుల దగ్గర సమాధానం లేదు. ఇంత సీనియర్ నాయకులు కూడా తల పట్టుకొని కూర్చుంటారు. ఆన్సర్ ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ దీన్ని కొనసాగించలేదు? ఈ ఫార్ములా ఈ రేస్ ని ఎందుకు మధ్యలోనే బ్రేక్ చేయాల్సి వచ్చింది? ఒకవేళ నిజంగా అవినీతి లేకుంటే కొనసాగించవచ్చు కదా. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగేదైతే, తెలంగాణకు ఇంకా పెట్టుబడులు వచ్చేదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగించాలి కదా. ఎందుకు ఆపేసినట్టు? ఇప్పుడు 700 కోట్ల రూపాయలు మనకు ఆ రోజే వచ్చినాయి. దాన్ని కొనసాగిస్తే ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయేది. ఇప్పుడు నీకు ప్రపంచంలో షాంఘై, తర్వాత బెర్లిన్, తర్వాత లండన్, ఇటువంటి నగరాలలో, ప్రపంచ నగరాల్లో పెట్టిర్రు. ఆ తర్వాత హైదరాబాద్లోనే పెట్టిర్రు. మనకంత పేరు ప్రతిష్టలు వచ్చేది, మనకి డబ్బు కూడా వచ్చేది, ఫ్యాక్టరీలు వచ్చాయి. కానీ నువ్వు దాన్ని కావాలని చెప్పి కేటీఆర్ పేరు వస్తుంది, కే రామారావు గారి పేరుని తుంచివేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పెట్టిన ప్రోగ్రాం ఖతం చేయాలి. ఇది ఆయన ఉద్దేశం. దాన్ని పక్క పెట్టి అందాల పోటీలను తీసుకొచ్చినావు. దానికి నువ్వు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. నువ్వు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఏమన్నా ఉన్నదా నీ దగ్గర ఆన్సరు? ఏమీ లేదు. అది లేకపోగా నువ్వేం చేసినావు? ఈ వచ్చిరాని వాళ్ళతోటి అక్కడ కార్యక్రమం నడిపిస్తే వీళ్ళు పోయి ఆ అమ్మాయిలతోటి మిస్బిహేవ్ చేసే, అక్కడ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ మిల్లా ఆమె ఏం చేసింది, ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మన తెలంగాణ పరువు అంతా గంగలో కలిసిపోయాయి. తెలంగాణ పరువు కాదు, భారతదేశ పరువే గంగలో పోయేటట్టు చేశాడు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడబిడ్డల పట్ల 107 మంది ఇతర దేశాలకు సంబంధించి వచ్చిన మహిళలు మన దేశంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. అతిథిని భగవంతుడిలాగా చూసేటువంటి ఈ దేశం, మాతృమూర్తిని తల్లిగా చూసేటువంటి లోకం. అటువంటి ఈ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మానికి కూడా నువ్వు విలువ తక్కువ చేశావు. ఇవాళ నిన్ను చూసి ఫైనల్ గా ఈ కేసు విషయంలో కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించేదానికి మీరేం చెప్పదలుచుకున్నారు ఒక అడ్వకేట్ గా? నేను అదే చెప్తున్నా. మళ్ళీ నువ్వు మేడిగడ్డ, కాళేశ్వరం బదనం చేయడానికి నువ్వు కార్యక్రమాలు తెరదీసినావు. మేడిగడ్డను ఆపేస్తున్నావు. మేడిగడ్డను చంపేసి కేసీఆర్ పేరు ప్రతిష్టల్ని, బీఆర్ఎస్ పేరు ప్రతిష్టలు తక్కువ చేయాలని చూస్తున్నావు. దాని ద్వారా ఏమైతుంది? ప్రాణహిత నీళ్లు మేడిగడ్డ నుంచి పోలవరం పోతాయి, పోలవరం నుంచి ప్రకాశం పోద్ది, ప్రకాశం నుంచి బనకచెర్ల నుంచి నీకు గాలేరు నగరి, హంద్రీనివా, సుజలా స్రవంతి, కండలేరు, బ్రహ్మంగార్ సాగరు, వాడు రాయలసీమ మొత్తం శస్యశ్యామన చేసుకుంటాడు. అంటే కేసీఆర్ ని దెబ్బతీయనీకి, బీఆర్ఎస్ చేసే డెవలప్మెంట్ లేదని చెప్పనీకి నువ్వు కాళేశ్వరాన్ని దెబ్బతీస్తే నీకు జరిగేది ఆంధ్రాకి ప్రయోజనం, తెలంగాణకి నష్టం. ఇక్కడ ఎడారి అవుతుంది తెలంగాణ. అదొక కార్యక్రమం. ఇప్పుడు నువ్వు ఈ ఫార్ములా పేరుతోటి బదనం చేయాలని చూస్తున్నావు. నువ్వు ఎందుకు ఈ తప్పుడు ఆలోచనలు? ఈ ఫార్ములాను తక్కువ చేసి అందాల పోటీల ద్వారా పైకి తెచ్చుకోవాలని చూసినావు. అందాల పోటీల ద్వారా కూడా తెలంగాణ పేరు ప్రతిష్టలు పోయినాయి. వింటున్నావా? అంటే నువ్వు పెట్టుబడులు రాకుండా చేస్తున్నావు, పేరు ప్రతిష్టలను తక్కువ చేసినావు, నీళ్లు పోగొడుతున్నావు. మీ కాంగ్రెస్ నాయకులలో కూడా బ్రహ్మాండమైన నాయకులు, తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూర్చొని కమిటీ వేసుకోండి. పొన్నం ప్రభాకర్ తెలంగాణవాది, మధు యాస్కి తెలంగాణవాది, హనుమంతరావు తెలంగాణవాది, అక్కడ అద్దంకి దయాకర్ తెలంగాణవాది, కత్తి వెంకటస్వామి తెలంగాణవాది, సులేష్ మన కైలాష్ నేత ఓయూ జేఏసీ లీడరు అతను ఉన్నాడు, బాలలక్ష్మి ఓయూ జేఏసీ నేత లీడరు. వీళ్ళంతా కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు. జానారెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి, వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళందరూ కూడా కూర్చొని అయ్యా ఈ ఫార్ములా పెట్టుకొని కేటీఆర్ని అరెస్ట్ చేసి మీరు పేరు ప్రతిష్టలు, తెలంగాణ పేరు ప్రతిష్టలు తక్కువ చేయటమే. ఈ ఫార్ములా అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. దాంట్లోనే నువ్వు కుంభకోణాలు, లంబకోణాలని ఈ రకంగా మీడియాలో ప్రచారం చేసి ఏ రకంగా జరగకపోయినా వచ్చే పెట్టుబడులు, కంపెనీలు వెనకకు పోయే విధంగా, ల్యాండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా నువ్వు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తే తెలంగాణకు నష్టం కాదని మీరు అందరూ అడగాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా కాళేశ్వరాన్ని చంపితే ఆ కాళేశ్వరం నీళ్లు ఆంధ్రకు పోతే కావేరి, గోదావరి టు కావేరి అంటే తెలంగాణ ఎడారి అవుతుందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ బిడ్డలు, ముఖ్యమంత్రి గారు ఆయన ఇంకో మాట చెప్పిండు. ఇది చాలా అవసరం మనకి. ఎందుకంటే నేను కిషన్ రెడ్డి గారు కలిస్తే కొండ మీద కోతిని తెస్తా, వైకుంఠాన్ని దింపుతా అని అన్నాడు మొన్న.
మరి ఆ రోజు కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి తెలంగాణ ప్రజల పక్షాన అంటే ఆయన వెళ్ళిపోయిండు. ఈయనేమో చంద్రబాబు నాయుడు పక్క నుండి తుపాకీ సంకలు పెట్టుకుని ఈయన తిరిగిండు. మీకు ఇద్దరికి కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది అనుకుందాం కాసేపు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీకు చరిత్ర లేదు, తెలంగాణ ద్రోహులుగానో తెలంగాణ వ్యతిరేకులుగానో మీకు చరిత్ర పడ్డది. ఎందుకంటే మీ పార్టీ యొక్క సిద్ధాంతం లైన్లో ఉన్నారు కాబట్టి. ఇవాళ మీకు మంచి బ్రహ్మాండమైన అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరిద్దరు కలిసి ఈ బనకచెర్ల గోదావరి నీళ్ళని తెలంగాణకు అన్యాయం చేయకుండా చూడండి, దీన్ని ఆపండి, ఇంకా మంచి ప్రాజెక్టులు తేండి. నరేంద్ర మోడీ గారు మీకు ఉన్నారు కదా, ఇద్దరికి గురువే అంటున్నారు. ఈయన ఆబడిల నుంచే వచ్చినాడు, ఆయన ఆబడిలనే ఉన్నాడు. మీరిద్దరు పోయి తెలంగాణకి బ్రహ్మాండంగా నేషనల్ ప్రాజెక్టు తీసుకురండి, నవోదయ స్కూలు తీసుకురండి, మనకు వచ్చే పెట్టుబడులు తీసుకురండి, మన కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురండి. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణను అభివృద్ధి చేయాలి. కానీ ఇంకా తెలంగాణ మీద బురద జల్లాలి, కేసీఆర్ మీద రాజకీయం కొరకు, బీఆర్ఎస్ మీద రాజకీయం కొరకు మీరు ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఆ రకంగా ప్రయత్నం చేస్తే అది ఎలక్షన్లు ఎప్పుడు చేయండి. ఇప్పుడు మొత్తం 3 సంవత్సరాలు అభివృద్ధి చేయండి. మీరు ప్రచారాలతోటి తప్పుడు విధానాలతోటి ప్రతిపక్ష గొంతులు నొక్కలేరు. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే అభివృద్ధి కొరకు మీరు కాన్సన్ట్రేషన్ చేయమని మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ.